హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనము విద్యా కానుకలో భాగంగా ప్రభుత్వం వాళ్ళు ప్రతి పాఠశాలకు కూడా షూలు సరఫరా చేయడం జరుగుతుంది. అయితే ఈ షూలు సరఫరా చేసే ముందు మనము ఈ విద్యార్థుల యొక్క షూ కొలతలు యాప్లో అప్లోడ్ చేయాలి. అయితే యాప్లో ఏ విధంగా అప్లోడ్ చేయాలి, ఆ కొలతలు తీసుకునేటప్పుడు మనము ఏ వివరాలు సిద్ధంగా ఉంచుకోవాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ మీరు ఈ విద్యా కానుక యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మామూలుగా మనకి డైరెక్ట్గా గూగుల్ క్రోమ్లోకి వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ కూడా ప్లే స్టోర్లో అనేది మనకు ఉండదు. సో మనము ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ని ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది. అప్పుడు మనము మన పాఠశాల యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ను ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ ఇవ్వాలి. నేను ఒక పాఠశాలకు సంబంధించిన యూజర్ ఐడి పాస్వర్డ్ తీసుకొని లాగిన్ ఓపెన్ చేశాను. తర్వాత ఏం చేస్తామంటే ఓపెన్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా అంటే ఈ విద్యా కానుకకు సంబంధించి పాఠశాలకు మనం ఏమేమి డిస్ట్రిబ్యూట్ చేస్తామో అవన్నీ కూడా మనకు వస్తాయి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే మనం దీన్ని రెండు విధాలుగా మనము ఓపెన్ చేయొచ్చు. ఒకటి వచ్చేసి చూడండి, మనము ఎక్కడైనా సరే ఏదైనా ఒక ఐటెం మీద ఈ విధంగా ఓపెన్ అయిన వెంటనే ఏదైనా ఒక ఐటెం మీద అట్లా క్లిక్ ఇవ్వండి. అది బ్యాగ్స్ కావచ్చు, బెల్ట్లు కావచ్చు, డిష్లు కావచ్చు, ఏదైనా సరే దేనిపైన పర్లేదు, ఒకసారి క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇస్తేనే మనకు ఆ ఐటెంకి సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ వస్తాయి. మళ్ళీ ఒకసారి ఎక్కడైనా సరే దాని మీదే మళ్ళీ ఒకసారి క్లిక్ ఇస్తే మనకు టోటల్గా ఇవి మాడ్యూల్స్ అనేటివి వస్తాయన్నమాట. లేదా మనకు డైరెక్ట్గా మాడ్యూల్స్ కావాలి అనుకుంటే పైన ఉన్నటువంటి ఈ 3 అడ్డగీతలు ఉన్నాయి కదా, అడ్డగీతల మీద మనం క్లిక్ ఇచ్చేస్తే అక్కడ మనకేమవుతుందంటే డైరెక్ట్గా ఈ మాడ్యూల్స్ అనేటివి ఓపెన్ అవుతాయి. చూడండి, మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఈ విధంగా ఉన్నప్పుడు పైన 3 అడ్డగీతల మీద క్లిక్ ఇస్తే ఇక్కడ మాడ్యూల్స్ ఉంది కదా, ఇక్కడ ఈ మాడ్యూల్స్ మీద క్లిక్ ఇవ్వండి. ఇలా ఓపెన్ అవుతుంది. ఎలా అయినా కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఇక్కడ ఇది చూడండి, షూ సైజ్ క్యాప్చరింగ్ ఉంది కదా, ఈ షూ సైజ్ క్యాప్చరింగ్ మీద క్లిక్ ఇవ్వాలి. క్లిక్ ఇచ్చిన వెంటనే మన పాఠశాలలో ఉన్నటువంటి తరగతులన్నీ కూడా అక్కడ ఓపెన్ అవుతాయి. హై స్కూల్లో ఉంటే 6 నుంచి 10 వరకు లేదా 3 నుంచి 10 వరకు ఓపెన్ అవుతుంది. అది ప్రాథమిక పాఠశాలలో అయితే 1 నుంచి 5 వరకు ఈ విధంగా అంటే ఆ పాఠశాలలో ఎన్ని తరగతులు ఉంటే అన్నీ కూడా అక్కడ మనకు ఓపెన్ అవుతాయి. అలాగే ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అనేది మనకు అక్కడ చూపిస్తుంది. అలాగే ఎంతమంది విద్యార్థులకి మనము షూ కొలతలు తీసుకోవాలనేది కూడా అక్కడే ఉంటుంది. సో ఒకవేళ మనము ఒక క్లాస్ అయిపోయిందంటే అప్పుడు అక్కడ వచ్చేసి చూడండి, స్టూడెంట్స్ టు బి సబ్మిట్ ఉంది కదా, అక్కడ 0 అయిపోవాలి. అంటే ఇంకా తీసుకోవాల్సినటువంటి కొలతలు 0 ఉంటే అప్పుడు అన్నీ కూడా మనకు అయిపోయినట్టు, క్లియర్ అయిపోయినట్టు. అంటే అందరికీ కూడా విద్యార్థులందరికీ కూడా షూలు మన కొలతలు తీసుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఏం చేస్తామంటే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ ఉందనుకోండి, ఫస్ట్ క్లాస్ తీసుకున్నాం. ఫస్ట్ క్లాస్ మీద క్లిక్ ఇస్తాం. ఇస్తే ఆ క్లాస్లో ఉన్నటువంటి విద్యార్థుల నేమ్స్ అన్నీ కూడా మనకు ఇక్కడ కనిపిస్తాయి. సో ఈ కొలతలు తీసుకునేటప్పుడు ముందుగా మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఇక్కడ దీంట్లో ఎంటర్ చేసేదానికంటే ముందుగానే మనం విద్యార్థులు కొలతలు తీసుకోవాలి. ఆ కొలతలు తీసుకోవాలి అంటే మనం ఏం చేస్తామంటే ఒక చార్ట్ తీసుకోండి. ఆ చార్ట్ మీద సెంటీమీటర్లలో, స్కేల్తో సెంటీమీటర్లలో మనము అక్కడ గుర్తులు పెట్టుకోవాలి సెంటీమీటర్లలో. ఆ తర్వాత ఏం చేస్తామంటే ప్రతి విద్యార్థి యొక్క షూ అక్కడ ఆ పాదం కొలత ఏం చేస్తామంటే ఆ పాదము ఆ చార్ట్ మీద పెట్టేసి అక్కడ మనకు ఆ పాదం వచ్చేసి ఎన్ని సెంటీమీటర్లు ఉందో చూసుకుంటాం. ఆ సెంటీమీటర్లలో మనం ఇక్కడ వేయవలసి ఉంటుంది. అక్కడ వాళ్ళు మనకి ఏ విధంగా ఇవ్వనండి, మనకు అడిగింది వచ్చేసి ఇక్కడ సెంటీమీటర్లలో కాబట్టి ఆ కొలతలు మీరు సెంటీమీటర్లలోనే వేయవలసి ఉంటుంది, ఇంచుల్లో వేయకూడదు అనమాట. సో ఇక్కడ ఏం చేస్తామంటే ప్రతి విద్యార్థి తీసుకుంటాం. సపోజ్ ఇప్పుడు ఫస్ట్ విద్యార్థి ఇక్కడ ఉన్నాడు చూడండి. ఈ విద్యార్థి యొక్క ఫస్ట్ క్లాస్ వచ్చేసి సెంటీమీటర్లో మనకు ఒకవేళ 20 సెంటీమీటర్స్ వచ్చిందనుకోండి, 20 అని మనము తీసుకుంటాం. ఆ తర్వాత ఏం చేస్తామంటే నెక్స్ట్ మళ్ళీ ఇంకో విద్యార్థి తీసుకుంటాం. అక్కడ మొత్తం క్లాస్ అందరికీ కూడా ఒకేసారి ఎంటర్ చేసేయచ్చు. ఇక్కడ రెండో విద్యార్థి, ఆ విద్యార్థులకి కూడా ఆ కొలతలన్నీ కూడా తీసేసుకొని సబ్మిట్ చేస్తే మనకు సబ్మిట్ అయిపోతుంది. ఇది మనం కొలతలు తీసుకొని ఎంటర్ చేసేటటువంటి విధానం. ఫస్ట్ క్లాస్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఏం చేస్తామంటే సెకండ్ క్లాస్ తీసుకుంటాం, థర్డ్ క్లాస్ తీసుకుంటాం, 4th క్లాస్, 5th క్లాస్. ఈ విధంగా మా పాఠశాలలో ఎన్ని తరగతులు ఉన్నాయో అందరికీ కూడా సెంటీమీటర్లలో అక్కడ షూ కొలత తీసుకొని వేసేస్తాం. ఓకే, ఈ విధంగా మనము ఈ విద్యా కానుకలో మనకి ఇచ్చేటటువంటి షూలకు దానికి సంబంధించినటువంటి కొలతలను యాప్లో అప్లోడ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.